హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికని చెప్పేసి శుక్రవారం రోజున మా ఆమెకి అంటే బాగుంది ఆ రోజు చేయించడానికి అని చెప్తే వర్గల్కి అంటే వర్గల్గిరి సరస్వతి అమ్మవారి టెంపుల్లో చేపిద్దామని బయలుదేరామన్నమాట. మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుండి వర్గల్కి చేరి అక్కడ మేము పూజ అయిపోయే వరకు మేము తీసుకెళ్ళిన సామాగ్రి గురించి అంటే అక్కడ వెళ్ళే దారి అదంతా మీకు చూపించడం జరిగింది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రదేశాలు అయితే నార్మల్గా అందరూ వర్గలు కాకుండా మన బాసర సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళడం వీలు కాని వారు లేకుంటే ఇక్కడ దగ్గరున్న ప్రదేశాలు ఉన్న వారందరికీ ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఇంకా వేరే వారు ఎవరైనా అమ్మవారి వీడియో అంటే ఆ ఏరియా చూడని వాళ్ళు, గుడి చూడని వాళ్ళైతే తప్పకుండా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ఇంటి నుండి 9:30కి బయలుదేరి ఇక్కడ సిటీ నుంచి బయలుదేరినాము. అక్కడ అమ్మవారి గుడికి వెళ్ళే దారి మెయిన్ ఎంట్రీ నుంచి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేసిన అనమాట. సో వీడియో అయితే స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేసిన, మీకు ఈజీగా ఉంటుంది, మరీ అంత బోరింగ్ ఉండదు. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలు మాత్రం అలాగే పెట్టేసిన అనమాట. ఇక్కడ నేను దాన్ని తీసేయలేదు, అంటే అనవసరం అనుకున్న తీసేసా, కానీ చాలా వరకు అమ్మవారి సంబంధించిన అట్లా పెట్టేసిన అనమాట. ఇది అమ్మవారి మెయిన్ కమాన్ రోడ్ నుంచి లోపలికి ఇంత దూరం ఉంటుంది అనమాట. మినిమం ఒక 10 కిలోమీటర్స్కి ఎక్కువనే ఉంటుంది వెళ్ళే దారి. ఇదంతా ఉంది. అయితే మా పాప కోసం మేము బాసరా వెళ్దాం అనుకున్నాము. సో బాసరా ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఇక్కడ అక్షరాభ్యాసం కోసం మనం ఇప్పుడు అంతా రిస్క్ తీసుకొని బాసరా వెళ్ళాల్సిన అవసరం లేదు. విద్యా సరస్వతి అమ్మవారు అంటే ఇక్కడ నేను చాలా సెర్చ్ చేశాను అనమాట. చాలామంది ఇక్కడికి వెళ్తున్నారని తెలిసింది. నేను కూడా వెళ్ళడం ఫస్ట్ టైం, అందుకే ఇక్కడ వెళ్ళిన. ఇది అమ్మవారి ఎంట్రీ అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ తర్వాత ఇక్కడ పెద్ద షాప్స్ అయితే ఎక్కువగా లేవండి. చిన్న బండి మీద పెట్టుకొని కొన్ని అమ్ముతారు. అంతే, సామాన్ కావాల్సిన సామాన్ అయితే దొరుకుతుంది మనం ఎప్పుడు వెళ్ళినా కానీ. కాకపోతే ఎందుకైనా మంచిది సామాన్ అనేది వీలైనన్ని మనం తీసుకెళ్ళడం బెటరు. ఇది ఎంట్రీ పక్కన ఉన్నది అన్నపూర్ణాదేవి టెంపుల్ అనమాట. ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇక్కడ కొన్ని చిన్న బండ్ల మీద పువ్వులు కావాల్సినవి అన్ని సామాగ్రి అమ్మవారికి ఏముంటాయో అన్నీ అమ్ముతారనమాట. అక్కడ కమలాలు కూడా అమ్ముతారు. సో మనం టెంపుల్ లోపల మనం ఫ్లవర్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. కమలాలు కొనుక్కోవాలా వద్దా అనేది మీకు ఆప్షన్. ఎందుకంటే మేము తీసుకున్నాము ఇట్లా ఫస్ట్ అక్షరాభ్యాసం చేసిన తర్వాత అమ్మవారి దర్శనం చేపిస్తారు, అప్పుడు మళ్ళీ మాకే రిటర్న్ ఇచ్చేసారనమాట. ఇది ఎంట్రన్స్. దీన్ని ఎంట్రీ అనేది వేరే దగ్గర నుంచి ఉంటుంది అనమాట. అక్కడ నుంచి చేయకుండా ఇప్పుడు ఇక్కడ నుండి చేస్తున్నారు. అంటే ఇదే ఎంట్రీ కానీ ఇంకొక రోడ్ ఉంది కదా, అక్కడ నుండి పైకి వెళ్ళడం ఉంటుంది. దాని నుండి ఎంట్రీ కూడా ఈ విధంగా పంపించారనమాట. అయితే కార్ ఇక్కడనే మేము పెట్టేసుకున్నాము. వచ్చేటప్పుడు రిటర్న్ ట్రై చేసినాము ఫస్ట్ వేరే దగ్గరికి వెళ్ళడానికి, కానీ అక్కడ వీల్లేదు. కార్ అక్కడ పెట్టేసిన తర్వాత గుట్టపైకి ఎక్కాలన్నమాట. ఇది చాలానే ఎత్తుగా ఉంటుంది, మనకి ఏర్పడకుండానే చాలా దూరం నడిచేస్తామన్నమాట. ఇంకా మేమైతే తీసుకెళ్ళినవి పాపకి ఒక కొత్త డ్రెస్ తీసుకున్నాను నేను. ఖచ్చితంగా అక్షరాభ్యాసానికి కొత్త డ్రెస్ వేయాలంట. వీలైతే మ్యాక్సిమం వైట్ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మా పాపకి తీసుకోవడానికి ట్రై చేసినాము కానీ ఆమెకు వైట్ కలర్ డ్రెస్సెస్ అంతా ఆమెకు నచ్చలేదు. కొంచెం కూర్చుని ఆమె తీసుకోదు కాబట్టి కొంచెం క్లాత్ మెత్తగా ఉండి సెట్ అయ్యేదైతే తీసుకున్నాను. ఇంకా మేము వెళ్తున్నాము. ఇక్కడ అనుకున్న జనాలు ఎవరు లేరేమో అని అనుకున్నా, కానీ నాకు తెలుసు లోపల చాలామంది ఉన్నారనమాట. అంత ముందు రోజు అయితే షష్ఠి. ఇక్కడ సరస్వతి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. రేర్ ప్లేసెస్లో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడనమాట. చాలా ఎవరికన్నా కుజ దోషాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే మంచిగా చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు అక్కడనే విచ్చేసి టెంపుల్ మాత్రం హైలైట్ ఉంది, సూపర్ ఉందిగా. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని చెప్పేసి. ఉంటుంది, నార్మల్గా ఉంటుంది అనుకున్నా కానీ మస్తు అంటే అందులో ఎంట్రీ ఇస్తుంటే లోపల ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇట్లా టెంపుల్ కట్టిన విధానం అయితే సూపర్ ఉంది. ఇక్కడ మనం అక్కడ చెప్పులు ఇప్పేసినాం కదా, ఇప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం కాళ్ళు కడుక్కునే టైం ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో వాష్రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా స్నానం చేసే వాళ్ళు కానీ వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే మంచిగా నీట్గా ఉన్నాయి. నేను అంటే
అనుకుంటారు కదా, ఎవరైనా స్నానం చేయించాలి పిల్లలకి మళ్ళీ అనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ చేయించు బాగుంది. పాపకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాష్రూమ్కి ఏమైనా అట్లా ప్రాబ్లం అయితే స్నానం చేపిద్దామని డ్రెస్ వేయించలేదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేయిద్దామని చెప్పేసి. సో కానీ ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి కాళ్ళు చేతులు కడిగేసి డ్రెస్ వేసేసినాం అనమాట. కొత్త డ్రెస్ ఇదే శ్రేష్ట కోసం తీసుకున్నాము ముందే. మేము ఇక్కడ నుంచి ఇంటి నుంచి నేనే కొన్ని సామాన్ తీసుకెళ్ళిన, అక్కడ ఒకవేళ దొరకవో అని చెప్పేసి. బియ్యం అయితే మనమే తీసుకెళ్ళాలి, బియ్యము, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తి, ఇంకా కుడకలు, పోకలు, ఖర్జూర పళ్ళు ఇవైతే నేను తీసుకొని వెళ్ళిన అనమాట. ప్రసాదం చేసి తీసుకెళ్ళిన, అంటే సేమియా పాయసం చేసి తీసుకెళ్ళిన. చాలామంది అట్లా స్వీట్ ఏం చేసుకురాలేరు కానీ కొందరు స్వీట్ బాక్సెస్ తీసుకొచ్చారు, మిగిలిన వాళ్ళు పళ్ళు తీసుకొచ్చారు అనమాట. మీ ఆప్షన్, మీ ఇష్టం, ఇంకా అది మన ఇష్టంతో పని. ఇది గుడి ఎంట్రీ అనమాట. మెయిన్ ఇది సరస్వతి అమ్మవారు. చూస్తే నేనేమనుకున్నా అంటే నార్మల్గా ఎంట్రీ ఇవ్వగానే లోపలికి వెళ్తే అమ్మవారు కొంచెం లోపలికి వెళ్తే ఉంటుందేమో అమ్మవారు అని అనుకున్నా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. కానీ అక్కడ అట్లా లేదు, ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను చూడలేదు కాబట్టి నేనైతే మంచిగా అంటే మస్తు హ్యాపీ ఫీల్ అయినా అనమాట. టెంపుల్ కట్టిన విధానం సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. కొమరవెల్లి మల్లన్న గుడి తర్వాత మళ్ళీ ఈ మోడల్ ఆ మోడల్ ఉన్న టెంపుల్ ఇదే అనమాట. మంచిగా ఉంది. ఇంకా ఇది మెయిన్ ఏంటి, పోతూనే ఉంటే అంటే నేను చూడలేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వస్తుందేమో అన్నట్టుగా మెట్లు ఎక్కుతూనే ఉన్నా, అస్సలు రాలేదు. మీకు కూడా అంటే చూడని వాళ్ళకి అర్థమవుతుంది, ఎక్కినా కొద్ది పోతూనే ఉంటాం అనమాట. కింద నుండి అది 4th ఫ్లోర్ అనుకుంటా, 4th ఫ్లోర్లో ఉంటుంది. నార్మల్గా ఫ్లోర్ వైజ్ చెప్పుకోవాలనుకుంటే కింద నుండి మనం లెక్క కడితే మాత్రం అది 5th, 6th ఫ్లోర్లోనే ఉంటుంది అమ్మవారు. ఇక్కడ మనం నీట్గా ఉంది, అంత పెద్ద అంటే అన్ని అంతస్తుల రకంగా కట్టినా కానీ ఎక్కడ కూడా కొంచెం అంటే ఏం చెత్తలాగా అట్లా ఏం లేకుండా, అంటే చెత్త పడేయడం అట్లా గలీజ్గా అట్లా ఏం లేదు. నీట్గా ఇల్లు కంటే మంచిగా ఉంది చెప్పాలంటే. ఇంకా ఇక్కడికి ఇది ఎక్కుతూనే ఉండాలి. ఎన్ని ద్వారాలు నాకు తెలిసి 5-6 ద్వారాలు వచ్చి ఉంటాయి, నేను కౌంట్ చేయలేదు. కానీ ఎక్కుతూనే ఉండాలన్నమాట. మొత్తం గ్రనైట్ వేసారు, గ్రనైట్తో మెట్లు చేసారు. ఎక్కడైనా మిస్ అయిన దగ్గర ఐరన్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ వేసారు అనమాట. సో మంచిగా ఉంది, చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా చూసేయండి టెంపుల్. నేను మాట్లాడాల్సిన వచ్చిన దగ్గర నేను మాట్లాడతాను, ఇంకా మీకు నేను మ్యూజిక్ యాడ్ చేస్తా, ఫాలో అయిపోండి స్కిప్ చేయకుండా. అమ్మవారి గుడి అయితే పైకి వెళ్తే అమ్మవారి వచ్చింది. అమ్మవారి గుడి ఇక్కడ మేము కూర్చున్న హాల్కి ముందు సైడ్ ఉంటుంది అనమాట. ఇక్కడనేమో అక్షరాభ్యాసం హాల్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మనకి ఈ తాంబూలము, ఇంకొకటి పంచపాల ఉంటుంది కదా, అన్ని పసుపు కుంకుమ వేసుకునేవి వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. ఒకవేళ మనం తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడ ఉంటాయి. కాకపోతే మనది మనం తీసుకెళ్ళడం బెస్ట్ అనమాట. ఇట్లా అందులో అన్నీ పెట్టుకోవాలి, తమలపాకుల మీద కుడకలు పెట్టేసుకొని అన్నీ పెట్టుకోవాలన్నమాట. పలక ఒకటి ఇప్పేయమని చెప్తారు, పలకలు అక్కడ దొరుకుతాయి మనకి. 5 పలకలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 5 పలకలలో 4 పలకలు పంచడానికి, ఒక పలక మనం రాయించడానికి, ఒక పంతులు రాయిస్తాం. పలకల పైన ప్రింట్ రాని వాళ్ళకి శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాయిస్తారనమాట. ఇక్కడ అందరు ఎక్స్పెక్ట్ చేసేది
నాన్న రాపిస్తాడు, నాన్న రాపించినాక రాయాలి. అంటే ఫస్ట్ జ్ఞానాన్ని మనకి ప్రసాదించిన అమ్మవారికైనా చేయించే శివుడే అంట. అందుకోసమే పిల్లలకి ఫస్ట్ రాయించిన శ్రీ ఓం నమ శివాయ సిద్ధం అదే రాయిస్తారు. ఇది చాలామందికి తెలియదు. ఫస్ట్ నాకు కూడా తెలియదు. అంటే నేను ఊరికే పెన్ను బుక్స్ రాయించినప్పుడు ఓం నమ శివాయ అని జనరల్గా రాయించాను. అంటే ఫస్ట్ ఒకటే ఏదో పిచ్చి గీతలు వేయించదు అందుకోసం రాయించేసిన. నాకు ఇష్టమైన దేవుడు నాకు రాయించేసిన. కానీ నాకు తర్వాత నేను అక్షరాభ్యాసం నుంచి చూసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఇంటి దగ్గర షాపుల్లో తీసుకెళ్తే వాళ్ళు దానిపైన రాసిస్తారు. చేయించండి, బాగుంటుంది. అంటే మంచిగా జరుగుతుందంట. మనం మంచిగా కోరుకుంటాం కాబట్టి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. అక్కడ ఇంకా మనకు బుక్ ఇస్తారు వాళ్ళు. ఆ బుక్ తాంబూలంతో పాటు బుక్ ఇస్తారు. ఆ బుక్ మనకి ఉంటుంది అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పింది చూసాను. నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ నాని ఇక్కడ. వెరీ గుడ్. జరు కొంచెం మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. మళ్ళీ అక్షంతలు కుడుకలో మెల్లమెల్లగా పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణ మెల్లమెల్లగా ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీగణ్యగర్భాభ్యాం నమః, శశీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదేభ్యో నమో నమః. చాలా ఆపేసేయండి. తర్వాత మీ మనసులో అందరూ కళ్ళు మూసుకోండి. మీ మనసులో ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధి దాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం శుద్రఖండ ద్వాదశం భువనేశ్వరి. ఓం సరస్వత్యై నమో నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి. ఎవరైనా పండ్లు కానీ స్వీట్ కానీ తీసుకొస్తే పూజ జరిగేది అంతా వీడియో తీయలేదు, కొంతవరకే తీసిన అనమాట. వీలైన తర్వాత పూలమాల చేసుకోండి. పూలమాల చేసుకొని మీ పిల్లలకి ఎక్సర్సైజ్. మళ్ళీ ముచ్చట్లు వస్తున్నాయి. అయిపోయినా ముచ్చట్లు. తర్వాత నేను చెప్పే శ్లోకాన్ని మీ పిల్లల కుడి చెవిలో చెప్పాలి. నేను చెప్పే శ్లోకాన్ని మీ పిల్లల కుడి చెవిలో చెప్పండి. చెప్పండి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమః శివాయ
सिद्धं नमः। ओम नमः शिवाय सिद्धं नमः। ओम नमः शिवाय सिद्धं नमः। వదిలేసేయండి. తర్వాత బియ్యంలో రాయించాలి కాబట్టి కలుక పూర్తిగా పక్కకు పెట్టేసుకోండి. బియ్యం ప్లేట్ చేత పట్టుకోండి. బల్బం తీసుకోండి. బల్బం మీ పిల్లల చేతితో పట్టించండి. మీరు బల్బాన్ని పట్టుకోండి. ముందుగా బియ్యంలో రాయించాలి. కలుక పక్కకు పెట్టేసుకోండి. బల్బంతో బియ్యంలో రాయించాలి. రాయించండి. శ్రీ. ఇక్కడ ఫస్ట్ బియ్యం మీద శ్రీ ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించాలి. రాయించిన తర్వాత 3 సార్లు రాయించమని చెప్తారు. తర్వాత పలక మీద రాయించాలన్నమాట. అది ఫస్ట్ ఇంకా అక్షరాభ్యాసం స్టార్ట్ అవుతుంది అన్నమాట. పలక మీద అక్షరాలు వచ్చాయి చూడండి. ప్రింట్ పడ్డాయి చాలా మందికి. ఆ అక్షరాన్ని తెప్పించండి. రాయించండి. ముందుగా శ్రీ శ్రీ శ్రీ. తర్వాత ఓం ఓం నమః 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 శివాయ 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 నమః శివాయ నమః శివాయ. కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుంది. మళ్ళీ పెద్దామంటే సిద్ధం నమః. చెప్పించండి గట్టిగా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. అందరూ ఏం చేశారా? మళ్ళీ నమస్కారం చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ ఒకసారి నమస్కారం చేసుకుంటూ గట్టిగా చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వత్యై నమో నమః. విద్యా సరస్వతి మాతా కీ. గట్టిగా విద్యా సరస్వతి మాతా కీ. గట్టిగా విద్యా సరస్వతి మాతా కీ. మరొక చూస్తే ఏం చేస్తే చెప్పండి. గట్టిగా చెప్పాలి. తర్వాత ఇంకా గైస్ ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయింది. వాళ్ళ నాన్న ఇష్టంగా ఆమె పేరు కూడా రాయించుకున్నాడు. దాని తర్వాత వెంటనే మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలన్నమాట. అక్కడ అర్చన చేయించుకోవడం అనంతా మన ఇష్టము. మేము అర్చన చేయించుకున్నాం అనమాట. ఇది అమ్మవారి గర్భగుడిలో అమ్మవారు అనమాట. ఆమెకు హారతి ఇస్తున్న వీడియో అయితే మేము వీడియో తీస్తామంటే మాకు
అక్కడ వాళ్ళు ఫస్ట్ నుంచే చెప్తున్నారు అమ్మవారిని వీడియో దిగొద్దు అని చెప్పేసి. ఇంకా ఇక నేను కొంచెం తీసుకున్నాను అంతే. ఇంకా అమ్మవారికి అర్చన చేయని వాళ్ళేమో డైరెక్ట్ దర్శనం చేసేసుకుని తొందరగా వెళ్ళిపోతారు. అర్చన కాసేపు కూర్చొని కొంచెం పూజ చేయిస్తారనమాట. ఆ పూజ చేసి అర్చన కోసం అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనకు ఒక 10 minutes పడుతుంది. కూర్చోబెట్టి చేపిస్తారు. దాని తర్వాత బయటికి రావాలి. మన అర్చన చేయించుకున్న వాళ్ళకి కుంకుమ ఇస్తారనమాట. ఆ కుంకుమ తీసుకొని బయటకు వెళ్ళాలన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారిది ఇట్లా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక్కడ మనం చాలామంది ఫొటోస్ దిగుతారు. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ వినాయకుడి గుడి వస్తుంది, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి వస్తుంది. వెళ్ళే దారిలో ఇట్లా అమ్మవారిది ఇట్లా విగ్రహం దించారనమాట. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఈ అమ్మవారినే ఎక్కువ చూపిస్తారు. అంటే మనకి బయట ఎక్కడున్న స్టేటస్లలో కానీ ఫొటోస్ వీడియోస్ గణపతి ఆలయం నుంచి మెట్లు కిందికి దిగి వస్తుంటే రైట్ సైడ్లో శనీశ్వర ఆలయం ఉంటుంది అనమాట. శనీశ్వర ఆలయంలో మనము శనికి అభిషేకం కానీ మన పూజ ఏమన్నా ఉంటే శనికి పూజ చేయించుకోవచ్చు. ఇక్కడ శనీశ్వరునికి చాలా పూజలు జరుగుతాయి అంట. అక్కడ పంతులు చెప్పిండు, మేమైతే అర్చన చేయించుకున్నాం అంతే. ఇంకా శనీశ్వరుని ఆలయం నుంచి అట్లా వస్తుంటే శివాలయం వస్తుంది ఒకటి. ఆ శివాలయం అయితే కొంచెం క్లోజ్డ్ ఉంది, అందుకని వీడియో తీయలేదన్నమాట. నెక్స్ట్ శివాలయం పక్కనే ఇటు మళ్ళీ శివాలయం చుట్టూ తిరిగి ఇట్లా వస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ చాలా పూజలు జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకొని కిందికి దిగి వెళ్ళిపోవాలి. మళ్ళీ వెళ్ళిపోతే మనకి ఇంకా కిందికి లాన్ లాగా ఇట్లా పార్క్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేయొచ్చు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. శివుడి ఆలయంది వీడియో తీయలేదు, శనీశ్వరుడిది వీడియో తీయలేదు అనమాట. ఎందుకంటే శనీశ్వరుడి దగ్గర ఇంకా అది తీసేంత టైం మాకు లేకుండా అయితే వచ్చేసినాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇది దిగి ఆలయం అంతా ముందు దిగి కిందికి వచ్చేసిన తర్వాత రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ అదొక్కటే మేము మిస్ అయినాము. యాక్చువల్గా ఏమని చెప్పారంటే మాకు తర్వాత తెలిసింది, అది మన ఇది నేర్పిస్తారు కదా, వేద పాఠాలు నేర్పిస్తారు కదా, అది వేద పాఠాలు నేర్పించే హాల్ అని చెప్పారనమాట. కానీ అది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు మిస్ కాకండి, అది దర్శనం చేసుకొని రండి అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కిందికి పార్క్ లాగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. కొంచెం ఆడుకోవడానికి చిన్న 2 ఉయ్యాలలు అట్లా జారుడు బల్ల అవన్నీ ఉన్నాయి. ఇదే అనమాట. నేనైతే బాక్స్ తీసుకెళ్ళినాము. బయట తినాలని అంటే వచ్చేటప్పుడు ఎట్లాగో ఆకలి అవుతుంది. మేము 9:30కి బయలుదేరినాము. 10:52కి మేము అక్కడ పార్కింగ్ దగ్గర నుంచి పైకి వెళ్ళినాము. 11:52 వరకు మళ్ళీ కిందికి మ్యాక్సిమం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి వచ్చేసినాం అనమాట. సో 12 లోపు మా పూజ అంతా అయిపోయింది. దాని తర్వాత కిందికి వెళ్ళి అక్కడ భోజనాలు చేసినాం అనమాట. నేను ఫుడ్ తీసుకెళ్ళిన, ఒకరికన్నా అన్నం పెట్టాలని చెప్పేసి అక్కడ ఒకరికి పెట్టేసిన. అయితే ఇంటి నుంచి ఫుడ్ తీసుకెళ్ళిన, రైస్ కొంచెం కర్రీ ఇంకా సేమియా అట్లా తీసుకెళ్ళినా కదా. ఇంకా తిందాం అనుకుని ఎవరన్నా ముసలి వాళ్ళు స్టార్ట్ చేయగానే ఒక పాప వచ్చేసింది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది, ఇంకోటి అమ్మవారి దర్శనం తీసుకున్నట్టు అవుతుంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఒకసారి